భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగంలో 27 శ్లోక. యజ్ఞే తపసి ధానే చ స్థితి సంస్థితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయ. ఏదైతే ఇంతకు ముందు ఓం తత్సత్ ఈ మూడు గురించి చెప్పిన తర్వాత మళ్ళీ అవన్నీ పరమాత్మే అని చెప్పి మళ్ళీ ఒక్కొక్క దాన్ని ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు, ఒక్కొక్క దాన్ని ఉచ్చరిస్తూ ఈ క్రతువులు ఇవి చేస్తారు అని చెప్పిన తర్వాత ఇక్కడ విశేషంగా ఏవైతే ఈ అధ్యాయం చివరికి వచ్చేసింది కాబట్టి యజ్ఞాలు రకాలు చెప్పారు, తపస్సులు రకాలు చెప్పారు, దానాలు రకాలు చెప్పారు, అన్నిటికీ మూలమైన స్వభావానికి కారణమైన ఆహార రకాలు చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏదైతే అన్నిటికీ మూలమైన ఆ పరమాత్మ అన్న పరమ సత్యాన్ని గ్రహించి నువ్వు చెయ్యటము క్రతువు అదే. అందుకే ఏది చేసినా ఎప్పుడు చేసినా ఎలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అన్నది చాలా ముఖ్యము. అందుకే ఇక్కడ యజ్ఞి తపసి దాని. యజ్ఞ అంటే ఏంటంటే ఒక క్రతువు చేయటం. ఏంటి ఆ క్రతువు, ఎప్పుడు చేస్తున్నావు అంటే ఒక దేవత ఆరాధన కానీ, అలాగే త్యాగపూర్వకంగా అంటే నువ్వు ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే క్రతువు. పైగా యజ్ఞానికి వినియోగించే వస్తువు పరమాత్మ, ఆ మంత్రం పరమాత్మ, అక్కడ అన్నీ పరమాత్మే, చేస్తుంది పరమాత్మ, చేపించుకుంటుంది పరమాత్మ, ఇస్తుంది పరమాత్మ, మళ్ళీ అన్నీ మళ్ళీ ప్రతిఫలాల రూపంలో కూడా ఇచ్చేది పరమాత్మ, స్వీకరించేది కూడా పరమాత్మ అన్న భావనలు యజ్ఞి అని చెప్పి మళ్ళీ తపసి. ఈ తపసి అంటే ఏంటి అంటే మళ్ళీ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని హంగులకి ఆర్భాటాలకి పోకుండా ఈ శరీరంతో చేసే ప్రతి క్రతువు, ఈ వాక్కుల రూపంలో నేను మాట్లాడేది ఉచ్చరించేది ప్రతిదీ, ఆ మనస్సుతో చేసే ఇవన్నీ కూడా మళ్ళీ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని చేసేది. శాస్త్రాన్నే ప్రమాణంగా తీసుకోవాలి, దాని మీద విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి. ఇవి లేకపోయినా సరే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని కొన్ని క్రతువులు చెయ్యగా శుద్ధి, బాహ్యం నుంచి అంతర్శుద్ధికి మనకది కారణమవుతుంది. అందుకే ఇక్కడ యజ్ఞి తపసి దాని. ఈ తపస్సులు చేసిన, అలాగే దానాలు చేసిన, ఏవైతే మళ్ళీ ప్రమాణంగా తీసుకుని నేను కాబట్టి ఇస్తున్నాను అన్నట్టుగా అహంకార, అసలు నేనన్నదే లేదన్నది తెలుసుకుని ఇచ్చేది పరమాత్మ, పుచ్చుకునేది పరమాత్మ, సందర్భం అవకాశం అన్నీ ఇచ్చి పైగా ఈ రూపంలో నాకున్న కర్మలు ఏవైతే జన్మాంతరం నుంచి నేను పోగేసుకొస్తున్నానో అజ్ఞానం అన్న అంధకార కారణంగా అవి తొలగించుకునేలాగా చేస్తున్నాడు అన్న విశ్వాసంలో, అన్న భావనలు. అందుకే యజ్ఞే తపసి ధానేచ స్థితిస్ అంటే స్థిరత్వంతో చెయ్యాలి. స్థిరత్వం అంటే తప్పటడుగులు వేయకుండా స్థిరంగా ఒక దగ్గర ఉండటం, నీ శరీరాన్ని అక్కడ ఉంచటం, నీ మనస్సును అక్కడ ఉంచటం, ఉచ్చరించే దాని మీద, ఆ బుద్ధి దాని మీద. అందుకే త్రికరణ శుద్ధిగా ఆ స్థితిలో ఉండి సదితి చోచ్యతి, అదే సత్యము అని పేర్కొనబడనది. అంటే ఎందుకు ఉచ్చరిస్తున్నావు, దేన్ని ఉచ్చరిస్తున్నావు, ఎప్పుడు ఉచ్చరిస్తున్నావు, ఈ ఉచ్చరించటం అన్నది సత్ అన్నది ఏంటి అంటే మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్టుగా సద్భావే, సాధుభావే. ఈ భావన మారితే నీ స్థితిగతి ఇంకా ఆ పరమాత్మ సాన్నిధ్యానికి చేరుస్తుంది, వేగవంతంగా అయిపోతుంది నీ ప్రయాణము. అందుకే రాశీభూతంగా ఉన్నటువంటి పాపాలు కూడా ఎప్పుడైతే నీకు ఆ విచక్షణ కలిగిందో, ఈ మనస్సు అన్నది ఎప్పుడైతే అలా రమిస్తూ తపిస్తూ ఉంటుందో దాని కారణంగా అవంతా కూడా భస్మం ఒక్క క్షణంలో అయిపోతుంది. ఆ ఒక్క క్షణం నీకు రావటానికి ఇవన్నీ చెప్పింది. ఆ ఒక్క క్షణం, ఆ క్షణం ఎప్పుడు వస్తుందన్నది నాకు చచ్చేదాకా తెలీదు, అది గ్రహించాలి. ఎందుకంటే ఈ మాయకి, మోహానికి అనుక్షణం లోబడిపోతూ ఉంటాం. నామాన్ని ఉచ్చరిస్తున్నాను కానీ ధ్యాస అక్కడ ఉండదు, క్రతువు చేస్తున్నాను కానీ మనిషి అక్కడ ఉన్నాను కానీ నా మనసు అక్కడ లేదు. ఇది గమనించుకోవాలి. నాకు తెలుస్తుంది కొన్ని చెయ్యగలుగుతున్నాను, అవకాశాలు సందర్భాలు వస్తున్నాయి, చేస్తున్నాను, కానీ నా మనసు అక్కడ లేదు, మనిషిని చేస్తున్నాను. కానీ అన్ని రకాలుగా నాకు వీలయ్యేలాగా అవకాశం వచ్చింది. అందుకే ఎన్ని జన్మలైనా సరే మనకి ఎందుకు ఈ కర్మవాసనలు తొలగిపోవట్లేదు అంటే చేస్తున్నాం, చేశానన్న పేరుకి చేస్తున్నాం. కానీ దాని ద్వారా నేను మార్చుకోవాల్సినవి నా గుణాలు, అలాగే నా స్థితి మారటానికి ఏవైతే ఉన్నదో అటువైపుగా నేను ధ్యాస పెట్టలేకపోతున్నాను. స్థిరత్వం లేక, స్థిరత్వం మళ్ళీ ఎక్కడ వస్తుంది, మళ్ళీ దాన్నే పట్టుకోవాలి.
పట్టుకోవటం ఎంత గట్టిగా పట్టుకుంటే రాశీభూతంగా ఉన్నది కూడా ఆ ఒక్క క్షణం వస్తుంది. ఎలా అయితే అన్నమయ్యకు వచ్చిందో అప్పుడు దాకా అంత బాగా తిరిగిన వాడు ఆ క్షణం వచ్చింది కాబట్టి ఒక్కసారిగా ఇటు నుంచి అటు అన్నట్టుగా అలా మారగలిగాడు. ఆ క్షణం ఎప్పుడొస్తుందో అని తప్పించిపోవాలి. నాకెందుకొస్తుందిలే, నాకేంటిలే అని అనుకుంటే ఎప్పటికీ అవ్వదు. అందుకే ఈ స్థితుల గురించి చెప్పిన తర్వాత కర్మ చైవ. ఈ కర్మ చైవ అంటే ఏవైతే క్రతువులు చేస్తున్నామో ప్రతిదాని యందు, అందుకే ఇప్పుడు చేసే ముందు, చేస్తున్నప్పుడు, అయిపోయిన తర్వాత కూడా ఒకేలాగా సమర్పణ భావంతో ఉండాలి. ఒక కోరిక నేను కోరుకుంటాను, ఒకటి జరగాలని ఒకటి నేను చేస్తాను. ఈ ఉత్సాహం అన్నది చేసే ముందు ఎక్కువగా ఉంటుంది, బోల్డ్ అనేసుకుంటాను. మధ్యలో విఘ్నాలొస్తాయి, ఇంకోటొస్తాయి. నిరుత్సాహపడిపోతాం. ఎందుకు? ఆ విశ్వాసం నీకు క్రమేణా తగ్గిపోతుంది. నేను అనుకునే దానికన్నా ఎక్కువగా ప్రతిఫలం వచ్చినా సరే మళ్ళీ ఆ భోగం మీద వెళ్ళిపోతాను తప్పితే, మళ్ళీ దీన్ని విస్మరిస్తూ ఉంటాను. ఇది సహజంగా మానవులకి జరిగేది. ఆ చంచలత్వ కారణంగా. అందుకే ఈ కర్మలు చేసేటప్పుడు ఎలా చెయ్యాలి? అందుకే కర్మ చైవ తదర్థీయం. అంటే ఏవైతే పురుషార్థాలు ఉన్నాయో ధర్మార్థ, కామ, మోక్ష. ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఈ క్రతువులు ఏవైతే మన అర్థవంతంగా అంటే ఏంటి మళ్ళీ? నేను మళ్ళీ నా ప్రయోజనాన్ని, నా స్వార్థాన్ని ఊహించుని కాదు. చేసే అవకాశాన్ని ఇచ్చాడు. ఈ జన్మే ఉన్నది. చచ్చాక నేనేం చేయలేను. నేను బ్రతికి ఉండగా ఏదన్నా చేస్తే దానికి ఒక అర్థం ఉంది. నా వల్ల ఇతరులకి ఏదన్నా ఉపయోగపడేలా నీకు కొద్దిగన్నా చెయ్యగలిగితే ఈ జన్మకు ఒక అర్థం ఉన్నది. ఈ భావనతో ఆ అర్థాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాను. అంతేగాని నేను ప్రపంచాన్ని మార్చలేను. నా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా నేను అన్ని సందర్భాల్లో కూడా ఉపయోగపడటానికి కూడా నాకంత జ్ఞానం లేదు, నాకంత పరిపక్వత లేదు. కానీ ఇలా ఏదైతే కర్మలు చేస్తున్నానో చెయ్యాలన్న తపన ఉండి, ఎప్పుడైతే మళ్ళీ ఆ పాదాలే పట్టుకుంటావు. ఎందుకంటే నా బుద్ధి స్థిరంగా లేదని నాకు తెలుసు. ఇప్పుడోటి మాట్లాడతాను, మళ్ళీ ఇంకోటి మాట్లాడతాను. నేను మాట్లాడిన దానికి, నేను చేసేదానికి సందర్భం లేకుండా మళ్ళీ నేనే ఇంకోలాగా ఇంకో రోజు ఉంటాను. అంటే గడియ గడియకి మారుతున్న ఈ మనస్సుని అంత స్థిరంగా ఉంచుకోవాలంటే ఈ కర్మలు ఏవైతే చేస్తున్నావో అర్థం చేకూరేలాగా చేయాలి. అందుకే యజ్ఞ, దాన, తపస్సులు ఇవి నువ్వు రోజు చెయ్యట్లేదు. కానీ రోజు ఏది ఉంటుంది నీ దగ్గర? నీ శరీరం ఉంటుంది. రోజు నీ దగ్గర ఏది వాడుతున్నావు? నీ వాక్కుని వాడుతున్నావు. ఈ వాక్కు వ్యక్తపరిచేటప్పుడు ఆ మనస్సు అన్నది ఏ భావనతో ఉండి నువ్వు మళ్ళీ ఉచ్చరిస్తున్నావో అది మళ్ళీ నీ కర్మవాసనలు తొలగించాలి. కాబట్టి వాక్కు మీద మనకి ఎప్పుడూ కూడా నియంత్రణ ఉండాలి. ఎందుకు? నిన్ను ద్వేషించిన వాడిని కూడా నిన్ను ఏమి వాళ్ళ మీద నువ్వు మళ్ళీ ఏది పెట్టుకోకుండా వాళ్ళని కూడా క్షమించమని చెప్పిందంటే వాళ్ళనేదో నువ్వు ఉద్ధరిస్తున్నట్టు కాదు. నువ్వు మళ్ళీ అధోగతి పాలవ్వకుండా ఉండటానికి ఈ వాక్కు మూలము. ఆ మనస్సు మళ్ళీ దానికి తోడైతే ఇవన్నీ మళ్ళీ నీ కర్మలు పెంచుతాయి. నువ్వు కర్మలు తొలగించుకోవడానికి పుట్టిన వాడివి. ఆ కర్మలు తొలగించుకుంటేనే పరమ పదానికి చేకూరుతావు. మళ్ళీ ఇవే బంధనాలు పెంచుకుంటూ పోతే అక్కరికి లేనివన్నీ కూడా నువ్వు మదిలో పెట్టుకుంటూ ఉంటే మళ్ళీ ఈ మది ఈ వ్యామోహాలలోనే పడిపోతూ ఉంటుంది. అందుకే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. సదిత్ అంటే సత్ ఇతి ఏవ అభిధీయతే అంటే నిశ్చయంగా ఇదే సత్యమని పేర్కొనబడి ఉన్నది. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే యజ్ఞే తపసి దానే చ స్థితి సంధితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞ, దాన, తపక్రియలందు నిష్టతో ఆసక్తి పరమాత్మయందు ఉంచి ఆ సత్తని అందుకు అంటారు. ఆ పరమాత్మనే ఉద్దేశించి చెయ్యబడుతున్నాయి. నిశ్చయంగా ఈ కర్మల్ని కూడా సత్తని అంటారు. ఈ చేసేవన్నీ కూడా అందుకే సత్కర్మలు అని చెప్పబడి ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా యజ్ఞాలు 3 రకాలు, అలాగే తపస్సులు 3 రకాలు, దానాలు 3 రకాలు అని చెప్పి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, ఎవరికి చేస్తున్నావు అంటే ఆ పరమేశ్వరుడికి. ఆ పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు అంటే ఓం తత్సత్ అని ఇంతకు ముందు శ్లోకాల్లో అంతా కూడా వివరంగా చెప్పబడి, ప్రతిదానికి కూడా కొన్ని నువ్వు చేయటానికి ఇష్టపడుతున్నావు, కొన్ని నువ్వు తినడానికి ఇష్టపడుతున్నావు అంటే గుణం మూలము. నీ స్వభావానికి మూలం ఏంటి అంటే ఏ ఆహారం తీసుకున్నావు, మళ్ళీ ఏ ఆహారం నీకు నచ్చుతుందంటే దానికి కారణం ఏంటంటే మళ్ళీ కొన్ని గుణాలు. అయితే జన్మతః కొన్ని వాసనలతో ఉన్న కారణంగా ఇంకో జన్మ నీకు వచ్చింది. ఆ జన్మతః కొన్ని స్వభావాలు మనకు ఉంటాయి. అందుకే పుట్టుకతో వచ్చింది
మనకి మరణం దాకా పోదు అంటారు. అంటే పోదు అంటే అంటే చాలా బలిష్టమైనవి. జిడ్డు ఎక్కువనే కొంచెం ఎక్కువ ప్రయాస చేస్తే ఆ జిడ్డు తొలగిపోతుంది. అంతేగాని తొలగదని కాదు కదా! పరమాత్మ సృష్టినే సంకల్ప మాత్రంతో చెయ్యగలిగిన వాడు తొలగించటం ఎంతసేపు? ఆ విశ్వాసం నీకుండాలి. ఆ నమ్మకం నీకుండాలి. ప్రతిదానికి బెంబేలెత్తిపోతే కాదు. అన్నిటికీ మూలమైన వాడు నా కర్మల కారణంగా నేను కొన్ని అనుభవించాల్సి వస్తుంది. అంతేగాని పరమాత్మ నా మీద ఏమీ రుద్దట్లేదు. మనకి నచ్చితే ఒకలాగుంటాం, నచ్చకపోతే ఒకలాగుంటాం, గెంటేస్తాం, అన్నీ చేసేస్తూ ఉంటాం. మళ్ళీ వచ్చి మనమే మాట్లాడతాం. అంటే నీకు మనసుకి అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడేస్తావు. నీకు మనసుకి అనుకూలంగా అనిపించినప్పుడు నువ్వు ఏదన్నా చేసేస్తూ ఉంటావు. మళ్ళీ అవతల వాళ్ళు ఏమీ అనకూడదు. అంటే అన్నీ నీకు అనుకూలంగానే ఉండాలి. అంటే ఈ అజ్ఞానం అన్న అంధకారంలో మనం అంతలా ఉండిపోయాం. ఎందుకంటే నాది, నాకు. ఈ నాది, నాకు కారణంగా నీకే కదా! అందరికీ అదే ఉంటుంది. అందరూ అదే కోణంలో ఉంటారు కాబట్టే మనం ఈ అక్కరకు రాని వికారాలని పెంచుకుంటున్నాము. అందుకే ఈ వికారాలు తొలగిపోవటానికి కొన్ని యజ్ఞాలుగా, నిదానాలుగా ఈ తపస్సుల రూపంలో కొన్ని చెయ్యమని చెప్పారు. అది క్రమేణా ఏమవుతుంది అంటే బుద్ధి వికసన వైపుగా వెళ్ళటానికి ఇవన్నీ క్లేశాల రూపంలో నువ్వేవైతే పోగేసుకుని వచ్చావో అవి తొలగించుకోవటానికి అది నీకు ఆధారం అవుతుంది. ఎలా అయితే బాగా గాలొస్తుంది, అవొస్తున్నాయి. నేను దేన్ని ఆధారం చేసుకోకుండా అలాగే నుంచునుంటే నేను ఎక్కడికొక్కడ పడిపోతూ ఉంటాను కదా! ఒకదాన్ని పైగా పట్టుకునేదాన్ని కూడా దేన్ని పట్టుకోవాలి? అది కూడా నాతో పాటు ఎగిరిపోయేదైతే నాకేం ఆధారం అవుతుంది? స్థిరంగా ఉన్నదాన్ని పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? నేనెక్కడికి ఎళ్ళను కదా! ఎలాంటి ఉపద్రవాలొచ్చినా సరే నేనంత స్థిరంగా ఉండటానికి ఆ ఆధారం నాకు రక్షగా ఎలా అయితే ఉంటుందో, ఈ పరమ సత్యాన్ని గ్రహించు. ఈ గ్రహించుకోవటమే ఈ జన్మకొక సార్థకత వస్తుంది. అర్థం. అందుకే యజ్ఞం. ఇదే మనకి ఎక్కడ చూసినా చెప్పింది పరమాత్మ తత్వం గురించే గాబట్టి, మనకి విష్ణు సహస్రనామంలో కూడా చాలా సులభంగా చెప్పారు. తత్వం, తత్వవిత్ ఏకాత్మ. అంటే ఆ శబ్దం వచ్చేది ఏంటి? పరమాత్మ. శబ్దం పరమాత్మ. ప్రతి ఒక్క స్వరూపం పరమాత్మ. అంతర్యామిగా అన్నిటిలో ఉంటున్నవాడు స్వరమాత్మ. అందుకే ఏకాత్మ. అన్నిటా ఉన్నది తానే. కంటికి కనిపించని ఈ జగత్తంతా కూడా ఆదిగా ఉన్నవాడు, అన్నిటికీ మూలమై ఉన్నవాడు. ఈ మూలమై ఉన్నవాడు అందుకే యజ్ఞస్వరూపుడు పరమాత్మ, ఆ క్రతుకరం పరమాత్మ, రక్షకుడు పరమాత్మ, పైగా అక్కడ మంత్రం పరమాత్మ, భోక్త పరమాత్మ. అంటే జరిపించేవాడు, జరుగుతున్నది సమస్తానికి ప్రతిదానికి అంగంగా ఉన్నవాడు ఆ పరమాత్మ. అందుకే మళ్ళీ ఈ యజ్ఞమన్న క్రతువు ద్వారా కూడా ఉద్ధరించేది ఎప్పుడు నేను ఇది చేస్తున్నాను కాబట్టి ఇది పరమాత్మకేమి కాదు. దీని ద్వారా కళ్ళి సృష్టియే ఉద్ధరింపబడుతుంది. ఇది పరమాత్మను ఉద్ధరించడానికి కాదు నువ్వు చేసేది. ఈ పరమ సత్యాన్ని గ్రహించి చేయటం అదే సత్. అంటే ఇక్కడ సమస్త అంగాల రూపంలో ఇవన్నీ చెప్పిందెందుకు అంటే యజ్ఞం ద్వారా అందరినీ ఉద్ధరించేది మళ్ళీ ఆ పరమేశ్వరుడే. ఎలా అయితే భూమిని ఉద్ధరించటము, అలాగే ఇందులో కొన్ని ఖనిజాలు ఉన్న కారణంగా ఎలా అయితే మనకి మళ్ళీ ఆహారం లభిస్తుంది. అదే అందరికీ ఆధారము. ఈ అందరికీ ఆధారమైన పంచభూతాల రూపంలో అన్నిటిలో ఉన్నది ఆ పరమాత్మే. పైగా వివిధ ఫలాల రూపంలో ఇచ్చేది ఎలా అయితే అన్ని విత్తనాలు అదే భూమిలో ఏస్తున్నాయి. వంకాయ చెట్టు వంకాయే ఏస్తుంది. మామిడికాయ చెట్టు మామిడికాయే ఏస్తుంది. ఇలా మళ్ళీ అన్నిట్లో మళ్ళీ మామిడికాయలో రకాలున్నాయి. వంకాయల్లో రకాలున్నాయి. అలాగే సృష్టి అంతా కూడా సంకల్ప మాత్రంతో చేసినప్పటికీ కూడా వివిధమైనట్టుగా ఉంటాయి. అందుకే అన్నిటికీ ఆధారమైన వాడు మాత్రం ఆయనే. రక్షకుడెవరు? ఆ పరమేశ్వరుడు. అలాగే ఈ కర్త రూపంలో ఉన్నది పరమాత్మ, ఆ వస్తు రూపంలో ఉన్నది పరమాత్మ, సర్వము ఆ పరమాత్మ అన్న పరమ సత్యాన్ని గ్రహించి చెయ్యటం. అందుకే సత్. అందుకే యజ్ఞం చేసినా అలాగే దానాలు చేసినా, తపస్సు చేసినా, ఏది చేసినా అలాగే నువ్వు ఆహారాన్ని అంటే లోపలికి వేసుకునేది కూడా ఇందులో లోపల ఉన్నవాడు ఆ పరమాత్మ కాబట్టే నేను ఇంకా ఉన్నాను. ఆ అవగాహనతో, ఆ భావనతో మెల్లమెల్లగా, మెల్లమెల్లగా నాకు శారీరక శుద్ధి, ఇది నేను ఎప్పుడైతే నిరంతరం చేస్తూ ఉంటే వాక్ శుద్ధి వస్తుంది. మళ్ళీ ఇది నాకు ఆ పరమాత్మ సాన్నిధ్యానికి మూలమవుతుంది. అందుకే మళ్ళీ ఇక్కడ విష్ణు సహస్రనామంలో చెప్పినట్టుగా యజ్ఞభృత్, యజ్ఞకృత్, యజ్ఞి, యజ్ఞభుక్ ఆ శ్లోకాలు అంతా చెప్పింది ఏంటి అంటే అన్నీ పరమాత్మయే.
అంటే ఆధారమైన వాడు, ఆ వస్తు రూపంలో ఉన్నవాడు, మంత్ర రూపంలో ఉన్నవాడు, క్రతువు రూపంలో ఉన్నది తానే, అన్నీ చేపిస్తుంది తానే, చేయించుకుంటుంది తానే, మళ్ళీ ఫలితాలు ఇస్తుంది తానే, ఇవ్వబడేది తానే. అంటే ఇచ్చేదెవరు? ఆయనే ఇస్తున్నాడు. పుచ్చుకునేదెవరు? ఆయనే పుచ్చుకుంటున్నాడు. ప్రతిఫలాలు ఎవరిస్తున్నాడు? మళ్ళీ ఆయనే ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ గుహ్యంగా ఉన్నాడు, పరమ రహస్యంగా ఉన్నాడు. ఆ రహస్యాన్ని తెలుసుకోవటమే ఈ ధ్యేయము. ఇది మళ్ళీ ఎలా తెలుస్తుంది? జ్ఞానం ద్వారా తెలుస్తుంది. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? భక్తి స్థిరంగా ఉంటే వస్తుంది. ఈ భక్తి ఎప్పుడు కుదురుకుంటుంది? యజ్ఞదాన తపస్సు రూపంలో నువ్వు ఎప్పుడైతే నిత్యం చేసే కర్మలు కూడా అన్నీ అంత అనన్య భావనతో, ఫలాపేక్ష లేకుండా సమర్పణ భావంతో చేపిస్తుంది పరమాత్మ అని మొదలు నుంచి, అంటే నువ్వు లేచినప్పటి నుంచి నిద్రలోకి జారుకునేంత వరకు ఏ అవస్థలో ఉన్నప్పటికి కూడా ఆ భావన నీలో తొలగకుండా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, అందుకే మళ్ళీ అదే శ్లోకాలో అన్నం అన్నాద అంటే అన్నీ పరమాత్మయే, ప్రాణుల రూపం లోపల ఉన్నది పరమాత్మయే, ప్రతిదీ స్వరూపం నీకు కనిపిస్తుందంటే చూడగలిగిన ఆ శక్తి రూపంలో కూడా మళ్ళీ ఇక్కడ అణువు అణువున ఉన్నాడు కాబట్టి నువ్వు చూడగలుగుతున్నావు. ఇన్నిటికీ మూలమైన ఆ పరమ సత్యాన్ని గ్రహించి ఆ శాస్త్రాన్ని విడిచిపెట్టకుండా క్రమేణా, అందుకే ఇవన్నీ చేస్తూ ఉంటే నీలో ఉన్నవి ఏవైతే అసురీ లక్షణాలు స్వభావాలు ఉన్నాయో క్రమేణా దైవీ స్వభావాలుగా, దైవీ లక్షణాలుగా మారుతాయి. అందుకే ఆహారంలో మార్పులు వస్తాయి. ఆకలేసినప్పుడు తింటంలో తప్పులేదు. దొరికింది సమర్పణ భావంతో నువ్వు ఎప్పుడైతే తింటావో దాని ప్రభావం నీ మీద ఉండదు. ఈ సమర్పణ భావం లేకుండా నువ్వు ఎంత సాత్విక, నేను అల్లం మానేశాను, వెల్లుల్లి మానేశాను, అన్నీ మానేశాను, ఆ మనస్సులో ఉన్న వికారాలు తొలగించకుండా ఉన్నప్పుడు నువ్వు ఏది మానేసినా దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఏది తిన్నా దాని ప్రభావం నీ మీద కాకుండా ఉండండి. అన్నీ సృష్టించింది పరమాత్మే. నీలో సహజంగా కొన్ని వికారాలతో వచ్చావు కాబట్టి అవి తింటే ఇంకా ప్రకంపనాల రూపంలో అవుతుందని మానవని చెప్పారు. దాని ప్రభావం నా మీద పడకుండా నేను ఉంటే దొరికింది ప్రతిదీ కూడా పరమాత్మ సృష్టిలో భాగం. ఇది పరమాత్మే, స్వీకరిస్తుంది పరమాత్మ, నన్ను రక్షిస్తుంది పరమాత్మ, ఆయనకే నేను పట్టుకుని ఉంటున్నాను, ఆయన్ని మాత్రం నేను ఎప్పుడు విడిచిపెట్టను. చూస్తుంది పరమాత్మ, చూపిస్తుంది పరమాత్మ, సర్వము పరమాత్మ అన్న భావన నీలో ఎప్పుడైతే ఉంటుందో ఇది, అందుకే శరీరంగా కొంతమందికి కొన్ని సేవించుకుంటున్న అది పరమాత్మే, వాక్కుల రూపంలో కొన్ని ఉచ్చరిస్తున్న ప్రతిదాన్ని గమనించుకోవాలి. అందుకే శాస్త్రాన్ని పట్టుకోవాలి, సమయాన్ని వృధా చెయ్యకుండా నా జన్మకు ఒక అర్థాన్ని చేకూర్చుకునే విధానంగా. అందుకే ఇక్కడ యజ్ఞదాన తపస్సులు అని చెప్పి మళ్ళీ ఇవన్నీ ఎలా అయితే మూడు రకాలు చెప్పారు. నువ్వు ఎందులో ఉన్నావో ఆ లక్షణాలు గమనించుకో. తామస నుంచి రాజసకి, రాజస నుంచి సాత్వికకి, సాత్వికను కూడా దాటే ప్రయత్నం చేస్తూ ఉండాలి క్రమేణా. అందుకే చేసేది, చూసేది అన్నీ కూడా అంత శ్రద్ధ భక్తితో నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో బుద్ధి స్థిరత్వం వస్తుంది. ఆ శ్రద్ధ భక్తి ఎప్పుడైతే పూర్ణంగా ఉండాలి, అందుకే సాత్విక యజ్ఞాలు, తపస్సులు, దానాలు చెయ్యాలని చెప్పేది. ఇది సత్యాన్ని గ్రహించు అంటే ప్రతిదీ పరమాత్మే అన్న భావనతో చెయ్యటము. పైగా ఇది చెయ్యకుండా ఉండలేని స్థితిలో ఏది చేసినా సరే, అందుకే ఇప్పుడు శరీరం సహకరించినప్పుడు కొన్ని చేస్తావు. ఇది నీకు అలవాటు ఉంది కాబట్టి ఇది సహకరించకపోయినా నువ్వు వాక్కుల రూపంలో చేసుకుంటావు. శరీరం కదలట్లా. అదే నీకు వాక్కు కూడా రాని అంతలాగా ఉన్నప్పుడు మానసికంగా చేసుకుంటావు. మానసికంగా చేసుకోవాలంటే ఆ పరిపక్వత ఉంటే కదా అవుతుంది. మామూలుగానే చంచలత్వం ఎక్కువ ఉన్నప్పుడు ఆ స్థితి నీకు ఎప్పుడు వస్తుంది? ఎప్పటికీ రాదు. ఆ స్థితికి వెళ్ళటం నీ గమ్యము. ఆ మనస్సు అన్నది ఎప్పుడు పరమాత్మ మీద రమిస్తూ ఉండాలి. ఇప్పుడు విశ్వామిత్రుడు అంతటి వాడు, పాపం ఆయనే అంతలాగా చేసి అంత కఠోర తపస్సులు అన్నీ చేసినప్పటికి కూడా ఆయన కూడా వ్యామోహానికి లోబడ్డాడు. 10,000 సంవత్సరాలు పోయింది. కానీ అది మళ్ళీ అంటే ఏది చెయ్యని వాడు ఎప్పుడు గమనించుకుంటాడు? గమనించుకొని సరిదిద్దుకునేలాగా పరిపక్వత ఉంటుందా మనకి? చెప్పినా వినం, చేపిస్తున్నా చెయ్యం. అందుకే గమనించుకోవాలి. నీకు చెయ్యటం చేత కాకపోయినా, అందుకే సద్భావే సాధుభావన అంటే నీకు అవి లేవని నీకు తెలుసు కదా. అటువంటి వాళ్ళ ఒక సాన్నిధ్యానికి, అటువంటి వాళ్ళని తలుచుకోవటం, అటువంటి వాళ్ళ గురించి వినటము, ఇవి నువ్వు చెయ్యాలి. ఇది కూడా మళ్ళీ త్రికరణ శుద్ధిగా, విన్నానులే అయిపోయిందిలే, అదేదో అక్కడ జరుగుతుంది, నేను ఇక్కడ ఇంకోటి చేసుకుంటానని మల్టీ టాస్కింగ్లు అక్కడ చెయ్యకూడదు. ఎందుకు? నీ చంచలత్వం పోగొట్టుకోవటానికి ఇవన్నీ చేస్తున్నావు. చంచలత్వాన్ని మళ్ళీ పెంచుకునేలాగా ఏదో చేస్తూ అంటే అంత స్థిరత్వం లేనప్పుడు దీన్ని నువ్వు పట్టుకోలేవు. అందుకే ఎప్పుడైతే శ్రద్ధతో నువ్వు భక్తితో వింటున్నావో, ఇంకా చదవట్లే, నీకు ఉచ్చారణ రాదు, కానీ వినగా 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 నీకు తెలియకుండానే ఆ పదాన్ని పలుకుతూ ఉంటావు.
ఎప్పుడు అంత అనన్యమైన భక్తి దాని మీద ఉండబ్బా! లేతే నాకు వచ్చినవి గూడా నేను మర్చిపోతూ ఉంటాను. ఎందుకు? దాన్ని నేను నిత్యం చెయ్యట్లేదు కదా! కొన్ని కొన్ని చేస్తూ ఉండాలి. గాలి పీల్చడం నేను మర్చిపోను. అది నాకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది లేపోతే నేను చచ్చిపోతాను. నేను ఈరోజు మర్చిపోయానని అంటానా నేను? అనలేను. వేరేయన్ని అంటాను. ఎందుకు? అది లేకపోయినా నడిచిపోతుందన్నది నాకు అక్కడ వికారం ఉంది కాబట్టి. అది లేకుండా నడిచిపోవటం కాదు. లోపలుండి ఒకటి నడిపిస్తుంది గాబట్టి నేనెన్ని వేషాలేసినా నేనింకా నిలబడి ఉన్నాను. ఆ పరమ సత్యాన్ని గ్రహించటము. అందుకే ఏది చూసినా అన్నీ పరమాత్మ సృష్టిలో భాగమే. అందుకే కర్మల్ని నిష్టగా చెయ్యాలి. ఈ నిష్టగా అంటే నేనైతే సకామ నుంచి నిష్కామకి చేరుకోవటము, చంచలత్వాన్ని వీడి నిశ్చలంగా ఉండాలి. అంటే ఇప్పుడు నిశ్చలంగా ఉండాలంటే పక్కనోడు పడిపోయాడు, కొట్టేసుకుంటున్నాడంటే చలించకుండా ఉండి నేను నిశ్చలంగా ఉన్నానంటాం కాదు. ఈ మనసన్నది స్పందించాలి. ఏదన్నా అంటే ఏదన్నా దెబ్బ తగిలితే నీకు బాధ కలిగితే వాళ్ళకి కూడా బాధే కలుగుతుంది. ఎక్కువ రాగాన్ని పెంచుకోకుండా ఇప్పుడు వాళ్ళ పక్కనే ఉండి నాకు నీ మీద చాలా ఎక్కువుంది. అయ్యయ్యో! అయ్యయ్యో! నీకు దెబ్బ తగిలిందని 100 సార్లు అంటే వాడి నొప్పి తగ్గుద్దా? దానికి ఏం చెయ్యాలి అంటే వాళ్ళకేదన్నా మందో, మాకో ఇప్పించాలంటే ఎక్కడికి తీసుకెళ్ళాలో ఆ సమయానికి నేనక్కడే తీసుకెళ్ళి ఉండటము. నేను 4 సార్లు నీకు ఫోను చేసి అడిగినంత మాత్రాన నీ నొప్పి తగ్గిపోతుందా? కానీ ఏం చెప్తారు మానసికంగా ఎలా అయితే టెలిపతి అంటారు. వాళ్ళు బాగుండాలి, బాగుండాలని నేను 10 సార్లు అనుకుంటే ఏదో ఒక రూపంలో నాకు వెళ్ళటానికి అవ్వలేకపోయినా సరే, ఈ నా భావన కొద్దీ ఆ సందర్భానికి ఇంకొక రూపంలో వచ్చైనా అక్కడ వాళ్ళకి ఆ సహాయం దొరుకుతూ ఉంది. అలాగే నెగటివిటీ. నేను ఉద్ధరింపబడుతున్నాను గానీ, ఇతరులు ఉద్ధరింపబడుతుంటే ఓర్చుకోలేని ఆ వికారాలతో కూడుకున్న ఈ నా మనస్సేదైతే ఆ భావన పెంచుకుంటూ వాళ్ళ మీద ద్వేషాన్ని ఇంకా తీవ్రంగా చేసుకుంటే, వాళ్ళు ఏది చేసినా నాకు తప్పుగానే కనిపిస్తుంది. పైగా నేను ఎక్కడున్నా సరే వాళ్ళకి మంచి జరగాలన్న ఆలోచన కూడా నాకు రాదు. అలాగే ఈ ఆలోచనలతో ఇవన్నీ నాలో మెదులుతూ ఉన్నప్పుడు యజ్ఞదాన తపక్రియలు ఇవన్నీ కూడా మళ్ళీ నిష్ఠాలోపంతో చేస్తున్నాను. ఈ పరమ సత్యాన్ని మళ్ళీ విస్మరించి చేస్తున్నాను. విస్మరించటం పైగా వికారాలు పెంచుకోవటం మళ్ళీ ఆ స్థిరత్వాన్ని కోల్పోతాను. సత్యమే అవ్యయుడు అయిన ఆ పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపం అనే అర్థాన్ని గ్రహించటము. ప్రతి స్వరూపము పరమాత్మదే. అన్నిటికీ ఆధారమైన వాడు నిరాకారంగా ఉంటున్నవాడు. నిర్గుణుడుగా ఉంటున్నవాడన్న పరమ సత్యాన్ని విస్మరించకుండా ఉండటము. అందుకే ప్రకటింపబడింది అవ్యక్త నుంచి వ్యక్తమైన ప్రతీదీ పరమాత్మే. యజ్ఞాల్లో, యాగాల్లో, తపస్సుల్లో, దానాల్లో అన్నీ కూడా ఈ పరమేశ్వరుని అంటే ఇప్పుడు ఉద్దేశించి నేను ఏవైతే క్రతువులు చేస్తున్నానో సద్భావనతో, సాధుభావనతో, సద్బుద్ధితో, సత్ప్రవర్తనతో ఇలా చేసేవన్నీ కూడా సత్కర్మలే అవుతాయి. అందుకే ఇక్కడ అలా చెయ్యాలి. ఇవన్నీ ఎప్పుడొస్తాయి అంటే నాకు తమో గుణాన్ని విడిచిపెట్టి, రజోగుణాన్ని విడిచిపెట్టి మళ్ళీ నేను సాత్వికంలో స్థిరంగా ఉంటేనే. ఆ శ్రద్ధన్నది మళ్ళీ వికారాలు లేకుండా త్రికరణ శుద్ధిగా ఉంటుంది. ఎంత ఇచ్చానన్నది కాదు, ఎలా ఇచ్చానన్నది ముఖ్యము. అందుకే ఆ పరమాత్మను ఉద్దేశించి అన్నీ చేసేది. సాత్వికంగా చెయ్యాలి. అందుకే ఆహార విషయం దగ్గర నుంచి పొద్దున్నుంచి నేను ఎవరి సంపర్కంలో ఉంటున్నాను, ఎక్కడుంటున్నాను, ఎలా ఉంటున్నాను, ఏది మాట్లాడుతున్నాను, ఏది చేస్తున్నాను, నాకేం ఆలోచనలొస్తున్నాయి గమనించుకుంటూ ఉండాలి. అందుకే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఈ సాత్వికంలో ఉండటానికి ప్రయత్నపూర్వకంగా శుద్ధత్వాన్ని, స్థిరత్వాన్ని నిష్కామంగా ఆ చంచలత్వాన్ని విడిచిపెడుతూ నిశ్చలత్వానికి వెళ్ళేలాగా ఫలాపేక్షణన్నది కూడా లేకుండా ఎందుకంటే నేను అడిగితే అరాకొరా అడిగి ఇంకో వికారాన్ని పెంచుకుంటాను తప్పితే ఇంకేమీ లేదు. ఇచ్చేవాడు ఆ పరమాత్మ. నాకు తగినదే తగిన సందర్భానికి ఇస్తాడు కానీ, నేను ఆ పరమ సత్యాన్ని గ్రహించి అది విడిచిపెట్టకుండా ఉండేలాగా నేను పట్టుకోవాలి అన్న తపనతో పట్టుకోవటం ఒక్కటే నేను చెయ్యగలను. అందుకే ఏది చేస్తున్నా సరే భక్తి, శ్రద్ధ లోపం ఉండకూడదు. అదెప్పుడూ ఎక్కువగా పూర్ణంగానే ఉండాలి. అన్నీ పరమాత్మకే సమర్పణ భావంతో ఉండాలి. అహంకార రహితంగా ఉండాలి. నేను చేస్తున్నానన్నది కూడా ఉండకుండా చెయ్యటము. ఆ కర్మ ఫలితాలు గాని అన్నీ కూడా అందుకే భగవత్ సమర్పణ భావంతో చేస్తూ ఉంటాము. అందుకే ఇలా ఎప్పుడైతే కర్మలు చేస్తూ కూడా కర్మల్ని సమర్పణ భావంతో చేస్తూ ఉంటే కర్మ బంధనాల నుంచి విడివడిపోతావు. జీవన్ముక్త స్థితి అని అందుకంటారు. అందుకే ఏది చేసినా సరే నా బంధనాలు తొలగించుకోవటానికి ఇవి చేశారు. ఇంకోటి పెంచుకోవటానికి కాదన్న అవగాహనలో యజ్ఞదాన తపక్రియలన్నీ కూడా నిష్టతో చెయ్యాలి. ఆ
పరమాత్మకి సమర్పణ భావంతో. అందుకే నిష్ఠ, నియమ అని మళ్ళీ చెప్పారు. శుచిగా బాహ్యానికుంటే సరిపోదు. అంతర్ముఖంగా కూడా ఉండాలి. ఈ శుద్ధి ఎప్పుడొస్తుంది అంటే క్రమేణా శారీరకంగా, వాక్కు రూపంలో, మానసిక రూపంలో కొన్ని కొన్ని చేస్తూ కొన్ని నియమాన్ని ఉల్లంఘించకుండా ఈ మనస్సెప్పుడు కూడా ఈ పరమాత్మ సాన్నిధ్యాన్ని విడవకుండా ఉంటే వస్తుంది. సాన్నిధ్యాన్ని విడవకుండా అంటే పూజ గదిలో కూర్చోనో, గుడిలో కూర్చోమని కాదు కదా అర్థం. ఎక్కడ కూర్చున్నా ఉన్నది పరమాత్మ. ఆ పరమాత్మ ఉన్న ఆహ్, ఎక్కడైనా సరే ఉన్నాడు. నా లోపల కూడా ఉన్నాడు. అందుకు నా లోపల కుళ్ళు, కుతంత్రాలతో ఉన్నవి ఏవి ఉండకూడదు. ఆ దుర్బుద్ధులు, దురహంకారాలు ఇటువంటివి నాలో ఉండకూడదు. నేను దీన్ని మళ్ళీ కలుషితం చేస్తున్నాను అని తెలుసుకుని దాన్ని తొలగించుకునేది. ఇప్పుడు సిగరెట్ అలవాటుంది. తెలుసో తెలియకో వ్యామోహమో 20లో మొదలుపెట్టాను. ఇప్పుడైనా కనీసము ఆ పదప్రాప్తి సాన్నిధ్యాన్ని విడవకుండా ఉండాలి అంటే చూసే దాంట్లో, చేసే దాంట్లో నా వల్ల ఇంకొకళ్ళకి నా అనుభవాలు చెప్తూ చెడిపోతావురా చెడకని చెప్పడానికన్నా నేను చెడిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు దాకా ఏది చేశానో చేశాను. ఇప్పుడు నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తే ఇంకొకళ్ళకి చెప్పటానికి అర్హత ఉంది. అందుకే నువ్వు చెయ్యంది నీకు చెప్పే అర్హత లేదని ఎందుకంటారు? నాకు వయసుంది కదా! నేను చెప్పేస్తాను. నాకు నా కొడుక్కి ఓ 30 ఏళ్ళు తేడా ఉంది కాబట్టి నేనేది చెప్పినా వాడు ఇనేయాలంటే నేనేది చెయ్యకుండా నాలో ఒక మంచి లక్షణం లేకుండా నేను ఎలా చెప్పగలను? వాడు ఎందుకు వింటాడు? నేను ఆచరించేది చూస్తే నేను చెప్పకుండానే వాడు గ్రహిస్తాడు. కొద్దిగా వ్యవధి పడుతుంది. ఈ రోజుకో, రేపటికో, ఎల్లుండికో ఏం మార్పు రాదు. క్రమేణా వస్తున్న ఇలా అమ్మ చేస్తుంది కదా! ఇలా చెయ్యకూడదు కదా! ఇలా అమ్మ వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడాలన్నది వస్తుంది. చూసి నేర్చుకొని అన్నీ వదలలేవు. చెప్పాల్సింది చెప్పాలి. సందర్భానుసారంగా ఎలా అయితే అన్నీ ఉంటాయో అందుకుని ఇవన్నీ గమనించుకుని యజ్ఞదాన తపక్రియలన్నీ కూడా సాత్విక గుణానికి లోబడి చెయ్యాలి. దేని గురించి కూడా ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి. స్థిరత్వంతో ఉండాలి అంటే అవి చాలా ప్రధానము. నిష్ఠ అంటే ఆసక్తి పరమాత్మ యందు ఉండాలి. ఈ పరమాత్మ ఎక్కడంటే ఒక వస్తువులోనో, ఓ విగ్రహంలోనో, ఒక నామానికి పరిమిత కాదు. భేదభావం లేకుండా ఇప్పుడు నువ్వు చెయ్యటము. ఆ పరమాత్మని ఉద్దేశించి చేసే అందుకే నిశ్చయంగా ఈ చేసేయన్నీ కూడా పరమాత్మకి సమర్పణ భావంతో చెయ్యటము. దీంతో భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఈ 7 శ్లోక సంపూర్ణం.